సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గత 8 రోజులుగా ప్రకాశం బ్యారేజ్‌లో చిక్కుకున్న బోట్ల వెలికితీత ప్రక్రియలో కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. నిన్న ఏదైతే 11 గంటలకు స్టార్ట్ చేసిన ప్లాన్ డి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందనే చెప్పాలి. మరి లోపలికి కృష్ణా నదిలో పూర్తిగా కూరుకుపోయిన భారీ ఇసుక బోట్‌ను వైజాగ్ టీము, అలాగే కాకినాడ టీము, బెక్కం ఇంజినీరింగ్ సంస్థ ఈ 3 బృందాలు కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్లాన్‌ని అమలు చేసి ఒక బోట్‌నైతే ఒడ్డుకు చేర్చాయి. ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. చూడండి ఏ విధంగా అయితే వాటర్ పూర్తిగా 2 పడవల్లో నింపి ఆ ప్లాన్ డీని అమలు చేశారో అది సక్సెస్ అవ్వడంతోటి ఈరోజు కూడా మిగిలి ఉన్న 2 బోట్లను కూడా వెలికి తీసే విధంగా ఇంజినీర్లు అలాగే అక్కడ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఈ ప్రక్రియ సక్సెస్ అవుతుందా లేదా అనేది దాని మీద నిన్నటి వరకు కూడా కొంత టెన్షన్ కనిపించినప్పటికీ మొత్తంగా కృష్ణా నదిలో చిక్కుకున్న బోట్‌ని 20 మీటర్ల వరకు, ఆ తర్వాత 10 మీటర్లు అలా కొంతగా బయటికి రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకి క్లియర్‌గా అంటే కృష్ణా నదిలో బ్యారేజ్ దగ్గర మునిగి ఉన్నప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో కొంతవరకు బయటికి కనిపిస్తూ ఉంది. పూర్తిగా బోట్ కూడా మనం చూసుకోవచ్చు. దాన్ని ఒడ్డుకి చేర్చి దానిలో ఉన్న ఇసుకని బయటికి తీసే ప్రక్రియ అయితే సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. మరి మిగిలి ఉన్న 2 బోట్లను కూడా అంతే స్పీడ్‌గా నిన్న ఏ విధంగా అయితే ప్లాన్ డీని అమలు చేశారో 2 బోట్లకు ఐరన్ గట్టర్లను బిగించి దాని ద్వారా వాటర్ ఫిల్ చేసి ఆ సహాయంతో ఈ బోట్‌ని ఎలా అయితే వెలికి తీశారో మిగిలిన 2 బోట్లను కూడా అదే విధంగా వెలికి తీసేందుకు అక్కడ పని జరుగుతూ ఉంది. సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 8 రోజుల నుంచి కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఫెయిల్ అవ్వడంతోటి ఏం చేయాలో తెలియక ఇప్పుడు నిన్న ప్లాన్ డి అమలు చేసింది. ఆ ప్లాన్ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా అమలు చేయలేదు. కానీ ఇంజినీర్లు ఇక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించి ఏ విధంగా అయితే మనం ప్లాన్ అమలు చేయాలి, ఏ విధంగా సక్సెస్ సాధించగలము అని 3 బృందాలు కూడా చర్చించుకొని అలాగే అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ఈ ప్లాన్ డీని అమలు చేయడం జరిగింది. అది కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వడం నిజంగా అందరూ కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. అంటే ప్రకాశం బ్యారేజ్‌కి ఎలాంటి హాని లేదు అని కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం నిన్నటి వరకు కూడా 7 రోజుల నుంచి కష్టపడుతున్నా అన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతున్నా 3 టీములు కూడా తలలు పట్టుకుంటున్నా కూడా ఏమాత్రం ఒక్క మీటర్ కూడా బోటు బయటికి రాకపోవడంతోటి కొంచెం టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా రావడము, దాన్ని సమస్యని ఏ విధంగా క్లియర్ చేయాలి అనే విషయాల మీద కొంత పర్యవేక్షించి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. దగ్గరుండి కూడా ఆ పనులను పర్యవేక్షించి బోటు బయటకు వచ్చే వరకు కూడా దగ్గరే ఉండి కూడా అలాగే మినిస్టర్ అలాగే మంత్రి కూడా అక్కడే ఉండి పనులను కూడా చూసుకోవడం జరిగింది. ఇకపోతే మిగిలిన 2 బోట్లు కూడా చాలా స్పీడ్‌గా బయటికి తీసుకురావడానికి ఇంజినీర్లతో పాటు ఇరిగేషన్ సంస్థ అలాగే సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ బోటు ఒడ్డుకి చేరింది కాబట్టి అతి త్వరలోనే ఒక్కొక్క బోట్ తీసుకురావడానికి దాదాపు 5-6 గంటలు పడుతుంది. ఇంకా 2 రోజుల్లో మిగిలి ఉన్న 2 బోట్లను కూడా వెలికి తీసుకొస్తాము, ఒడ్డుకి చేరుస్తామని కూడా ఈ బృందాలు చెప్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, ప్రకాశం బ్యారేజ్‌లో ఇరుక్కున్న బోట్స్ దగ్గర నుంచి.